ఎవడో సుధకు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచాను. ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 కట్టాను. మళ్ళీ ఇంటికి వచ్చాక దిగుకుంటాయి పైసలు. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది చేసారు. అయితే ఏమైంది, అన్యవాడ పోయినాగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్తారు. డబ్బులు లేవు టైంకి పెట్టుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50 పోయినాక ఇంత ముందుకే 50,000 కట్టుండే అప్పుడే తక్కువ చేసినాం. లెక్క పెట్టిస్తాను 5-10,000 మిగిలిన అడిగినట్టు నేను పచ్చాడే. గట్టే ఉండదు పరిస్థితి. ఇట్లా ఈ చిల్ల వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎరకది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి నా మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిల్ ₹7,000 డీజిల్ కాస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టిస్తాను కుట్టినా చెప్పి. ఇప్పుడు తెలుసు నాకు, ఎందుకంటే నా పక్కన కూర్చొని నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి. అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసిండో నాకు తెలియదు. నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో వాళ్లకు ఛాయ్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మరే చేసి నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను. ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోడు. నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయ్ ఇస్తే నా ఛాయల్ని ఇసం పోసిరు, వాళ్ళని ఛాయ్ తాగిపోయారు. ఇది తీన్మార్ మాలిగాడు చేసిన లెక్క. ఇది వాని మనసులు ఇవాళ ఒక మందుల సామెలంటోడు నికారసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు. నన్ను డ్యామేజ్ చేయడానికి, నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బులు తీసుకోవడానికి టీఆర్ఎస్తో కుమ్మక్కై నేను లిక్కర్ దందా చేసినా, లేక మూల దందా చేసినా, ఏం దందా చేస్తా నేను? నా దందంతా ప్రజలతోనే, నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను. అందుకోసమని నాతో డబ్బులు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందాలిచ్చి గెలిపించుకున్న ప్రజలు. అటువంటి చిల్లర దందాలు నేను చేయను. కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుండో వాడు పోయి ఇవాళ ఆ తీర్మానం మల్లయ్య స్టూడియోలో కూర్చున్నాడు. మరి అతను చేపించినాడు అనుకోవాలా, ఎవరు చేపించినాడు అనుకోవాలా నేను? అందుకోసం దీన్ని చట్టపరంగా ఇవాళ ఒక దళితుడు, ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా? బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు, సామాజిక న్యాయం. ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా? బ్లాక్ మెయిల్ రాజకీయాలా సామాజిక న్యాయం ఇదేనా? ఇది కాదు కదా. సమాజం ఏమనుకోవాలి? దమ్ముంటే తుంగతుర్తి గడ్డ మీదరా, తుంగతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇవాళ నేను చేసింది నాకు చెప్పాలి. లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. నా ఇంట్లో తిని నా ఇంట్లో ఈసం పోతే ఇంతకంటే ద్రోహం ఏముంటుంది? వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే, వీడియోలు అన్ని మలిచి నూక్కోరా నువ్వు, అన్ని మలిచి నూక్కో, ఏడు నూక్కూడా నూక్కో కొడక. మళ్ళా కనుక ఇది వస్తే తొక్కి నేను కసరే దొక్కబో చూసుకో. నేను మందల సాబరెడ్డి ఏమనుకున్నారు మీరు? నేను మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగతుర్తి పోరుగడ్డ కొట్టడానికి గడ్డ. కానీ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి, మమ్మల్ని చీటింగ్ చేసి, నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో తీపిస్తారా మీరు?